హాయ్ ఫ్రెండ్స్. ఒక సింహం నక్క దగ్గరికి వెళ్ళి నక్కని అడుగుతుంది, నాకు ఆహారం కావాలి, ఎవరినైనా పంపించు అని. అప్పుడు నక్క గాడిద దగ్గరికి వెళ్ళి గాడిదకు చెప్తుంది, నిన్ను రాణిని చేస్తుందంట ఈ అడవికి, నిన్ను రమ్మంటుంది సింహం. అంటే తెలివి లేక గాడిద వెళ్తుంది. అప్పుడు సింహం గాడిద మీద దాడి చేస్తుంది. అప్పుడు నక్క దగ్గరికి వచ్చి, అదేంటి నా మీద దాడి చేసింది, నన్ను రాణిని చేస్తామని చెప్పావు కదా అంటే, చెవులు కూడా తీసేసిందంటే, ఆ చెవులు ఎందుకు తీసిందో తెలుసా, నీకు కిరీటం పెట్టాలంటే చెవులు ఉండకూడదు కదా, అందుకనే తీసింది, నువ్వు మళ్ళీ వెళ్ళు అంటే మళ్ళీ వెళ్తుంది. అప్పుడు సింహం మళ్ళీ దాడి చేస్తుంది గాడిద మీదకి. అప్పుడు దాని తోక కూడా పోతుంది. అదేంటి, అట్లయినా తప్పించుకొని వచ్చి మళ్ళీ ఫాక్స్ని అడుగుద్ది, అదేంటి నన్ను రాణిని చేస్తా అని చెప్పి నువ్వు మళ్ళీ దాడి చేసింది, నేను ఎలా తప్పించుకున్నా, నా తోక కూడా పోయింది అని చెప్తే, లేదు తోకుంటే నీకు కుర్చీలో కూర్చోడం అంటని తోకను కూడా తీసేసింది, నువ్వు మళ్ళీ వెళ్ళు అంటది. పాపం తెలివిలేక మళ్ళీ వెళ్తుంది. అప్పుడు ఆ సింహం మళ్ళీ దాడి చేసి జింకను ఆ గాడిదను చంపేస్తుంది. అప్పుడు గాడిదను చంపేస్తే ఫాక్స్ వచ్చి దానిలో ఒక్కొక్క పార్ట్స్ తీసుకురా అని సింహం చెప్తే ఒక్కొక్క పార్ట్స్ తీసుకుపోతుంది. ఈ కథలో నీతి ఏంటంటే, ఎప్పుడైనా ఎవరు చెప్పిన మాటలు నమ్మద్దు, మనకు తెచ్చినవే చేసుకోవాలి. అందరూ నవ్వుకుంటూ మాట్లాడతారు కానీ వాటి మధ్యలో చాలా భేదం ఉంటుంది. అందుకే నవ్వుతూ మాట్లాడే వారిని కూడా నమ్మకూడదు, వాళ్ళ మాటలను అర్థం చేసుకోవాలి.